మన ఏ ఊరు? యమపురి. ఏ జిల్లా? జిల్లాలు గిల్లా లేవు సార్. జిల్లా లేవు సార్. ఈ వేషం ఏంటి? మా ఊళ్ళో లేటెస్ట్ ఫ్యాషన్. లేటెస్ట్ ఫ్యాషన్. మీ ఊరికి ఏ బస్సు ఎక్కెళ్ళాలి? బస్సు ఎక్కితే మా ఊరు వెళ్ళారండి. బస్సు కింద పడితే వెళ్తారు. పడితే వెళ్తారు. కాఫీ తాతారా? అక్కర్లేదమ్మా, మిమ్మల్ని దగ్గరుండి తీసిరమ్మని పంపించారండి. టీ తాతారా? బుద్ధున్నా లేదా నీకు? వద్దని నుంచి చెప్పాలి. ఇందాక నుంచి కాఫీ కాఫీ అని ప్యానల్ తోడెత్తాను. విజయవాడలో తాగాను, కోదాలో తాగాను, సూర్యాపేటలో తాగాను. ఇదన్నా టానిక్ కాదు, తాగితే బలం రావడానికి. అమ్మా లక్ష్మి, ఎన్నాళ్ళమ్మా నాకు ఈ కష్టాలు. ఒక్క బిడ్డను ముద్దుగా చూసుకో తల్లి. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నీకు నేను తప్ప ఎవరున్నారు? ఎవరన్నా ఉన్నారా? లేరు కదా. రాత్రి ఏదో అయిపోయలే, కరుణించమ్మా. ఏమవుతారో రాత్రికి రాత్రే మగాడి రూపంలో వచ్చామా? గోడకేసి కొడితే 2 ముక్కలు అవుతావు. ఈడే అర్ధరాత్రి పూజలేంట్రా? ఏమండి, చారులో 20 చెంచాలు కారం వేశాను, సరిపోతుందా? సరిపోదే, ఇంకో 20 చెంచాలు వేసి బాగా మరిగాక తీసుకెళ్లి వీధిలో మురికాలలో పోయి. మరి కూరలో పంచదార ఎంతైను? అయ్యో సంపాదించిందంతా ఇలా తగలేస్తే ఇక మిగిలేదేమిటి? ఇంతమంది పిల్లల్ని పెంచాలా? వాళ్ళకింత బతుకుతారు కల్పించాలా? లేకపోతే రేపు వాళ్ళు ఏమంటారు? మా నాన్న మాకేమిచ్చాడు చేతికి? ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్. ఇలాంటి బూతులు చెప్పు. నాకు 3 బూతులు నేర్పా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నన్ను లూజ్ అన్నాడే. సిద్ధు, ఎవరెవరు? ఫోన్ లో నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా? అమ్మాయిలో జెన్యున్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు? 1 minute. ఒక 1 step బ్యాక్ వద్దాం మనం. ఐ లవ్ యూ బట్ ఐ యామ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. ఇగో నాకు ఆకలేస్తుంది. నేనేం చేయాలి? వంట చెయ్యి. ఓ అమ్మా, నాకు కుడి చేయడం వచ్చేది తెలుసు కానీ ఈ వంట చేయి తెలియదు నాకు. ఇగో 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? ఎగ్జామ్స్ రాశాను, పాస్ అవుతాను అనుకుంటా. రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది. బుక్స్ కూడా ఇంకా పారేయకుండా అలాగే ఉంచా. 37 పాస్. మరి ఎవరు బాగా చదువుతున్నట్టు? నేనే. తను 100కు ప్రిపేర్ అయ్యి బోర్డు 99 తెచ్చుకుంది. నేను 36కి ట్రై చేసి 37 తెచ్చుకున్నాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కొండ నాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడిందన్నారు. ఈ సామెత విన్నావా? ఇల్లేదు. కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే చక్కనాళ్ళని ఎక్కిరించడానికి అన్నదంట. అదన్నా విన్నావా? ఎల్లేదు. గుణం మానవే గూటాల పోలి అంటే నా మనవైనా మాట్లాడు కానీ గుణం మానన్నదట. ఇదన్నా విన్నావా? ఎండవేంటి? ఆ మాట నేనేగా అన్నాను. అది నేను వినలేదుగా. సరే, ఇప్పుడు ఏం చేయమంటావే? నా బతుక్కు దారి ఆ నిన్నాళ్ళు నేను సుఖపెట్టినందుకు ఆ గరువు మీద ఇల్లు, ఆ కొబ్బరి తోట నా పేరు రాయించండి చాలు. ధవళేశ్వరం లాపు, బొబ్బర్ లంక, కృష్ణా గోదావరి నదులు ఇవన్నీ రాయొద్దు. నాకంత దురాశ లేదమ్మో. వీడు పర్ఫార్మెన్స్ చూసి అమాయకుడు అనుకున్నా, నిజానికి స్టోరీలో నేనే అమాయకుడిని. ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. 2వ సారి కూడా వినాలా?